ఏంటమ్మా రోజు రెండు రెండు టిఫిన్స్ చేస్తున్నావు? మేము వచ్చామనా లేకపోతే అమ్మమ్మ వచ్చిందనా? అమ్మమ్మ తాతయ్య వచ్చారు ప్లస్ మీరు వచ్చారని 2 రకాల టిఫిన్స్. ఈరోజు ఏంటో? ఈరోజు పొంగలి వడ. వా, వడ ఆయిల్ ఫుడ్ కదమ్మా, ఎందుకు సమ్మర్లో ఆయిల్ ఫుడ్? అస్సలు వడ ఆయిల్ పీల్చుకోకుండా ఎలా తయారు చేయాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. మెయిన్గా నేనైతే మినపప్పుని ఒక 4 గంటల పాటు నానబెట్టుకుంటానండి. ఇంకా రుబ్బేటప్పుడు మాత్రము అల్లము, లావు ఉప్పు వాటితో పాటుగా ఆనియన్ ఇలాగ కచ్చాపచ్చగా అయిన తర్వాత నానబెట్టుకున్నటువంటి మినపప్పు వేసేసి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఐస్ క్యూబ్స్ వేసామనుకో వడ సూపర్గా వస్తుందండి. ఇంకా ఆ తర్వాత ఇలాగ తీసిన తర్వాత అందులో కొంచెం నానబెట్టుకున్నటువంటి మినపప్పు పక్కకు తీసి పెట్టుకుంటాం కదా, ఇందులో కొంచెం నలిచినట్టుగా వేసేసి కొత్తిమీర వేసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలాగ బాగా కలిపి ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టి ఆ తర్వాత వడ వేసామనుకో సూపర్గా వస్తాయండి. సో ఈ టిప్పు నిన్న మసాలా మజ్జిగ వీడియోలో మన సబ్స్క్రైబర్ రాశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడ వేసేసి 50% వరకే వేయించి పక్కకు పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ వడ వేయించామనుకో క్రిస్పీగా ఉంటాయి. అలాగే లేట్ అయినా కూడా వడ తిన్నా కూడా అప్పటికప్పుడు వేయించినట్టుగా ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి.